రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పుడు వచ్చే మొట్టమొదటి సున్నా కాని సంఖ్య 2970, 3230 ఇంటూ 2970, రైట్. చాలామంది సార్ క్యాల్కులేషన్లు అంటారు. ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా పేపర్ చాలా క్యాల్కులేషన్ ఇంటెన్సివ్గా వచ్చింది. నేను ఆ పేపర్ చూశాను, అస్సలు క్యాల్కులేషన్ ఇంటెన్సివే కాదు, మీకు ఆ మెథడ్స్ తెలియవు కాబట్టి క్యాల్కులేషన్ ఇంటెన్సివ్ అని అనుకున్నారు. ఇది 7, ఇది 3, 7 3s ఆర్ ఎంత 21. దీని రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత 1. సున్నా కాకుండా వచ్చే మొట్టమొదటి సున్నా కాని సంఖ్య రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి. ఇక్కడ 3, ఇక్కడ 7. సపోజ్గా 13920 ఇంటూ 3718 ఇంటూ 4794 సున్నా కాని సంఖ్య ఇక్కడ 4, ఇక్కడ 8, ఇక్కడ 2. ఓన్లీ దీని మీదనే ఫోకస్. 4 8ల 32, 2 2 4. ఆన్సర్ ఏదో వాల్యూ ఉంటుంది, కానీ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉంటుంది 4. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉంటుంది 4. ఈ సెకండ్ ప్రాబ్లం అర్థమైందా సార్ అందరికీ? రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఒక స్టూడెంట్ నన్ను ఒక డౌట్ అడిగాడు సార్. ఆ స్టూడెంట్ డౌట్ ఇది సార్, క్వశ్చన్ ఇది చూడండి సార్. రైట్, 14% ఆఫ్ 80 ప్లస్ డాష్ పర్సంటేజ్ ఆఫ్ 90 ఈక్వలెంట్ టు 31.9. ఈ క్వశ్చన్ని మీరు అనిల్ నాయర్ వేస్ కాకుండా మీరు ఒకసారి సాల్వ్. 14% ఆఫ్ 80 ప్లస్ ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ 90 ఈక్వలెంట్ టు 31.9. దీన్ని మీరు టీచర్ని అడిగితే చాలా ఈజీ తమ్ముడు ఈ లెక్క. 14 వాళ్ళు చెప్పే మెథడ్ ఏంటంటే 14% ఆఫ్ 80 ప్లస్ ఎక్స్ ఇంటూ 9/10 అంతే కదా సార్, 90/100, 9/10 ఈక్వలెంట్ టు 31.9. ఇది మీరు కూడా ఇలానే సాల్వ్ చేస్తారు. 24s ఆర్ 25s ఆర్ ప్లస్ 9x/10. ఇట్లాంటి పనికి మాలిన క్లాసులు మీరు ఇని మీకు వచ్చని మీరు అనుకుంటారు, అర్థమవుతుంది. కానీ మీకు 9x/10 ఈక్వలెంట్ టు 31.9 ఎక్స్ వాల్యూ కనుక్కుంటారు. 100లో 99 మంది చేసే పద్ధతి ఇది. టీచర్లు అట్లా చెప్తారు, మంచిగా నీట్గా అర్థమైంది, నీట్గా అద్భుతమైన స్టెప్పులు ఉన్నాయి, మనకు భాగవతం కనబడుతుంది, నీట్గా అర్థమైంది. కానీ ఇది మీకు ఎగ్జామ్లో ఇలా చేస్తే దయచేసి మీరు ఆ ఎగ్జామ్ రాయకండి. ఈ క్లాసులు వినడం కూడా వేస్ట్. ఇది ఏం లేదు సార్, 80%ని 4/5. అనిల్ నాయర్స్ వే ఆఫ్ సాల్వింగ్. ఇదే క్వశ్చన్ గనక అనిల్ నాయర్ స్టూడెంట్స్కి ఫ్యూచర్లో ఇచ్చినా మీరు ఎలా సాల్వ్ చేయాలంటే అనిల్ నాయర్స్ వే. 14% ఆఫ్ 80 ప్లస్ ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ 90 ఈక్వలెంట్ టు 31.90. 5 సెకండ్లలో ఏ క్యాల్కులేషన్ లేకుండా దీని ఆన్సర్ని లేపుతాను సార్. 14% ఆఫ్ 80 ప్లస్ x%. ఇదే డౌట్, నేను అందుకే ఈ సెషన్ తీసుకుంటున్నాను. ఇలా గనక మీరు సింప్లిఫికేషన్ చేసుంటే రైట్, దయచేసి మీరు రైట్, మీకు నేను ఇంకా ఎలా చెప్పాలో తెలియదు, మీరు అర్థం చేసుకోవాలి. అన్స్పోకెన్ లాంగ్వేజ్ మీరు రాసి కూడా మీకు క్లియర్ అవ్వరు సార్. అన్నిటికీ టైం లిమిట్స్ ఉన్నాయి సార్. స్కోర్ కూడా మీకు 75 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కట్ ఆఫ్ ఐబీపీఎస్ క్లర్క్ చూస్తే 75, 78, 80 వరకు రావాలి. రైట్, ఆల్మోస్ట్ ప్రతి ఒక్క క్వశ్చన్ని మీరు 30-35 సెకండ్లో లేపాలి. ఇలా ప్రతి ఒక్కటి చేస్తూనే ఉంటే ఎగ్జామ్ హాల్ బయటికి రాగానే అర్థమైపోతుంది సార్. ఇది మీ నెంబర్ ఆఫ్ అటెంప్ట్సే తక్కువ ఉన్నాయి, ఇంకా కట్ ఆఫ్ ఎట్లా క్లియర్ అవుతారు? చాలా ఈజీ. ఇప్పుడే మీకు లాజిక్ చెప్పాను సార్. మీకు ఈ లాజిక్ పవర్ తెలియదు కాబట్టి మీరేమనుకుంటారంటే ఇవన్నీ కష్టతరమైన క్వశ్చన్లు అనుకుంటారు. ఎస్ఎస్సి రాసిన, బ్యాంక్ రాసిన, ఎస్ఐ కానిస్టేబుల్ రాసిన, కానిస్టేబుల్ పేపర్ కూడా నేను చూశాను. కొన్ని క్యాట్ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయి, మీకు చెప్పే టీచర్ కరెక్ట్గా దొరికితే మీరు చాలా ఈజీగా తీసుకోవచ్చు. 8 4s ఆర్ 32, ఇక్కడ 2, ఇక్కడ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 9 అంటే ఇక్కడ ఎంత ఉండాలి? 7 ఉండాలి.
ఇక్కడ 9 ఉంది. 9ని రైట్ మోస్ట్ దేనితోటన్నా మల్టిప్లై చేస్తే నాకు 7 రావాలి. 9 3s are 27. ఎగ్జాక్ట్గా మీకు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. 9 3s are 27. 5 సెకండ్లలో ఆన్సర్ అయిపోయింది సార్. 8 4 32. 8 4 32. ఇక్కడ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఏంటి? 2. ఇక్కడ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఏంటి? 9. రైట్ 2 ప్లస్ సంథింగ్ మనకు 9 రావాలి. 2 ప్లస్ సంథింగ్ మనకు 9 రావాలి అంటే ఇది 7 ఉండాలి. ఇక్కడ రైట్ మోస్ట్ ఏంటి? 9. ఇక్కడ రైట్ మోస్ట్ ఏంటి? 9. రైట్ ఇక్కడ ఏముండాలి? 9ని దేంతో మల్టిప్లై చేస్తే నాకు 7 వస్తుంది సార్. 9 3s are 27. 9 3s are 27. అందరికీ అర్థమైందా సార్? స్టూపిడ్ ఆన్సర్ ఆప్షన్స్ ఇచ్చాడు. ఇవే ఎగ్జామ్లో అడిగిన ఒరిజినల్ క్వశ్చన్. నేను ఆన్సర్ ఆప్షన్లు ఏమీ మార్చలేదు.